హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారట్. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. చెక్ యూనివర్స్, ప్లీజ్ గివ్ us accurate reading what my viewers person current feelings right now. Please give us accurate reading, universe. Memories, breaking point. Wow. Withdrawn. ఇక్కడ మీ పర్సన్ మీతో పాస్ట్లో గడిపిన మెమరీస్ని ప్రజెంట్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. గుర్తు చేసుకుంటూ కొద్దిగా బిటర్నెస్ అంటే అలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎలా చెప్పాలంటే క్లింగి ఆర్ బిటర్నెస్ అని అంటే కొద్దిగా ఆ ఫీలింగ్ ఎలాగుంటుందో నాకు తెలియదు, చెప్పడానికి కూడా రావట్లేదు. సో ఇక్కడ ఫైనల్గా ఓవర్ పాయింట్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు మీ గురించి. ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఇంక అంతా అయిపోయింది, ఇంకేమి లేదు అనేలాంటి సిచ్యువేషన్ ఏదో తను ఫీల్ అవుతున్నాడు. అందుకే ఓవర్వెల్మింగ్ అవుతూ ఉన్నారు ప్రజెంటు. అండ్ ఆల్సో ఇక్కడ మీ పర్సన్ వేరే వ్యక్తులతో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ సింగిల్గానే ఉంటున్నారు. తను ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే, నాకు ఏది కలిసి రావట్లేదు, నాకేంటి అంతా బ్యాడ్గా నడుస్తుంది అనే వేలో తన మైండ్ సెట్ ప్రజెంట్ నడుస్తుంది. సో అందుకే ఏదైనా చేద్దాం అనుకునే లోపే తను మళ్ళీ వెనక్కి అడుగు వేసి విత్డ్రాన్ అయిపోతూ ఉన్నారనేసి ఇక్కడ చూపిస్తుంది. వై యూనివర్స్? తనకి మీతో మళ్ళీ కలవాలి అనే మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి అని అయితే తనకి అనిపిస్తూ ఉంది. మళ్ళీ మొదలుకి రావడం అన్నమాట. మళ్ళీ మీతో ప్రజెంట్ సిచ్యువేషన్ని క్లియర్ చేసేసుకొని మళ్ళీ ప్యాచప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అనే ఒకలాగా తనకు అనిపిస్తూ ఉంది. ఈ బ్రేకింగ్ పాయింట్ అని యూనివర్స్ టైం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. బికాజ్ తనకి అనిపిస్తూ ఉంది అంతా అయిపోయిందా ఇంకా నా లైఫ్లో అనేలాంటి థింకింగ్ అనేది ఇక్కడ నడుస్తుంది. అందుకే తను మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ రీయూనియన్ జరగాలంటే ఒక సైకిల్ పూర్తిగా ఎండ్ అయిపోవాలన్నమాట. ఎండ్ అయిపోయి పెయిన్ కూడా